హే గైస్, దిస్ ఇస్ మిసైల్ గొట్టెన్. నేను మీ కర్నూలు రైడ్ అని. మామూలుగా అయితే మన రైడ్ వచ్చేసి కర్నూలు నుంచి కోనా వాటర్ ఫాల్స్. అది దాదాపు నేను 3 years బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. సో ఎక్కడ వెళ్ళాలని లేదు, ఏదో ఒక చిన్న రూట్ వేసుకున్నా, అంత ఏం లేదు. వెళ్తుంటాం, అదే ప్లేస్కి వెళ్ళాలా, సర్టెన్ ప్లేస్కి వెళ్తుంటేనే కొంచెం పీస్గా ఉంటుంది. ఆ ప్లేస్ కొంచెం బాగుంటుంది, నాకు నచ్చుతుంది, ఎందుకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. సో నేను వాటర్ ఫాల్స్కి ఈ మూమెంట్ సీజన్ కాబట్టి వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నా. ప్లస్ నేను ఒక్కనే కాదు, ఇప్పుడు అఫ్రోజ్ కూడా వస్తున్నాను నాతో పాటు. తెలుసు కదా అఫ్రోజ్, మున్నార్ కొడైకెనాల్కి వచ్చినాడు కదా అతను, కేటీఎం బైక్. ఇద్దరం వెళ్తున్నాం. మామూలుగా అయితే మేము వేరే లొకేషన్ అనుకున్నాం కానీ కాలేదు. అది మార్నింగ్ పూట వెళ్తేనే బాగుంటుంది వ్యూ మాత్రం. ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం, ఈవినింగ్ కల్లా సన్సెట్ కల్లా టైం కల్లా వచ్చేస్తాం. బాగుంటుందని చెప్పి డెస్టినేషన్ పెట్టుకున్నాం. అట్లా ఆ టైం వరకు 90 kilometers ఏమో ఎగ్జాంపుల్ చెప్పాలంటే. సో ఇంకో విషయం చెప్పాలి, ఈ మంత్ ఎండింగ్కి మనకి రైడ్ ఉంది, అరకు రైడ్ ఉంది. సో ఎవరైనా రావాలనుకుంటే డూ ఫాలో ఎంఏ బైకర్స్ క్లబ్. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, రైడ్ ఈ మంత్ ఎండింగ్లోనే ఉండొచ్చు, అటు అక్టోబర్, ఇది సెప్టెంబర్ కాబట్టి అక్టోబర్ స్టార్టింగ్ వీక్లోనే ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగే అంటున్నాడు అఖిల్ అయితే. సో డెస్టినేషన్ నడుస్తుంది, డేట్స్ ఇంకా ఫైనల్గా అవ్వలేదు. ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ కానీ కొంచెం రైడ్స్ ఉన్నాయి. సో అందుకని మేము పెండింగ్ ఇస్తున్నాం. వీకెండ్ రైడ్స్ ఉన్నాయి అందరూ. నెక్స్ట్ 21st గండికోట రైడ్ కూడా ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో నాకు కూడా తెలియదు. సో అందుకే చెప్తున్నా, మ్యాక్సిమం 2-3 daysలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. నాకైతే స్ట్రెస్ ఉంది ఫుల్. ఇంటికాడ వినాయకుడిని పెట్టినాం, అక్కడ ఒక టెన్షన్, అక్కడ నేను ఉండాలి, ఎక్కడికైనా పోలేకపోతున్నా, చాలా వర్క్స్ ఉన్నాయి. సో అందుకనే ఇంకా మన రైడ్ మొత్తంలో మీరు వీడియో చూడండి. సో డూ ఫాలో ఎంఏ బైకర్స్ క్లబ్ అండ్ మిసైల్ గొట్టెన్. ఇంకా మా క్లబ్ మెంబర్స్ అందరి పేర్లు నేను ట్యాగ్ చేసి పెడతాను, మెన్షన్ చేసి పెడతాను. సార్ ట్యాగ్ కదా, మెన్షన్ చేసి పెడతాను. డూ ఫాలో అవర్ పేజెస్. సో కీప్ ఇట్ వాచ్. స్టార్ట్ అయితే అప్రోచ్ అయితే రావట్లేదు, ఇంకా టైం పడుతుంది. స్టార్ట్ అయినా సరే లేదా డౌట్ మళ్ళీ వచ్చినా లేదని నాకు లేట్ అయిపోతుంది. బయలుదేరుతున్నా. సో గైస్, మన దాంట్లో ఫ్యూయల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్యూయల్ కొట్టించేసి ఒక 800 rupees కొట్టించుకున్నా. ఎందుకంటే మన దాంట్లో ఆల్మోస్ట్ ముందే ఉండే, కొంచెం 100 120 ఉండే. సో అందుకని ఫ్యూయల్ కొట్టించుకోలేదు, ఎందుకంటే మనం అంత దూరం పోవాలి కాబట్టి. ఈజీ ఒక 90 kilometers పైనే ఉంది, ప్లస్ ఉంది. మనం తీసుకునేది ఇప్పుడు డోన్ లోపల నుంచి. కానీ నేను లోపలికి వెళ్ళినాక ధర్మవరం రోడ్ పట్టుకుందామా, లేకపోతే రాచర్ల లోపల పోదామా, లేదా ఇట్లా డైరెక్ట్ ప్యాబ్లీ నుంచి పోదామా అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే మనకి రూట్ మంచిగా ఉండాలా. సో అందుకని నేను ప్యాబ్లీ అనుకుంటున్నా. ఎందుకంటే నేను కొన్ని రోజుల ముందు ప్యాబ్లీ రోడ్ పట్టుకునేంటి, కొంచెం సర్టెన్ ప్లేస్కి దానికోసం పోయింటి, వేరే పర్పస్ మీద కొంచెం ఇష్యూ జరిగింది, అందుకని వెళ్ళింటి. ఆ రోడ్ తీసుకుని, ఆ రోడ్ బాగుంది, నాకు నచ్చింది. ధర్మవరం ఏంటంటే లోపల వెళ్తుంటాం కదా, రాచర్లకి వెళ్తున్న రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ, స్పీడ్ బ్రేకర్లు ప్లస్ రోడ్డు కూడా సరిగ్గా వేయలేదు. సో అందుకని నేను అది సజెస్ట్ చేసుకుంటాను. సో అందుకని డోన్ రోడే పట్టుకొని ప్యాబ్లీ రోడ్ తీసుకొని, ప్యాబ్లీ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చింతలపల్లి అనే విలేజ్ నుంచి పోవాలని డిసైడ్ చేసుకున్నాను. నాకు కొంచెం ఎగ్జాక్ట్గా ఊర్లో ఐడియా ఉన్నాయి, ఎందుకంటే నేను అట్లా ప్లేసెస్ నాకు కొంచెం రిమెంబర్ ఉంటుంది మైండ్లో. సో దాని లోపల నుంచి పోవాలని డిసైడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నుంచి మన వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మొత్తం వీడియో చూడండి గైస్. కరెక్ట్గా ఆగేసి కొంచెం స్టార్ట్ అయినా కరెక్ట్ మన టైం ఫోను నాది చెప్తాను, కొంచెం నాది చేయండి చెప్తాను. టైం ఎంత అయింది ఇప్పుడు? కరెక్ట్ 1:10 అయింది.
ఎగ్జాక్ట్గా 3 లోపల అక్కడ ఉండాలని. నాకు నాకు అప్రోచ్ లేట్ చేయకపోయింటే నేను తొందరగా వెళ్ళిపోతాను, కానీ అప్రోచ్ లేట్ చేయడం వల్ల సో గైస్ మనమైతే ఇప్పుడు డోన్లో ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు మనం కరెక్ట్ చెప్పాలంటే డోన్ ఫ్లైఓవర్ పైన ఉన్నాం. ఫ్లైఓవర్ కాడ నుంచి మనం యూటర్న్ చేసుకోవాల్సి వస్తుంది. యూటర్న్ కాడ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్గా వచ్చేయాలి. కానీ నేను ఎందుకు తీసుకోలేదంటే కింద నుంచి పోతే రైల్వే గేట్స్ ఉన్నాయి, సో అందుకని నేను తీసుకోను. సో అందుకని ఇక్కడికి వచ్చినాక ముందర యూటర్న్ చేసుకోవాలా. యూటర్న్ చేసుకుని ఇట్లనే కిందికి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇంకా స్ట్రైట్ రూట్ ఒకటే పట్టుకొని పోవాలా. కానీ నాకు మెయిన్ ఏంటంటే నాకు ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్. ఏదైనా ఫుడ్ తీసుకోకపోతే మనకు కష్టమైపోతుంది, ఎందుకంటే అక్కడ పోతే ఏం దొరకవు. సో అందుకని ఏదైనా ఫుడ్ తీసుకోవాలనుకుంటున్నా, కానీ మనం చికెన్ తీసుకోలేము ఎందుకంటే మేము వినాయకుని పెట్టాను. సో అందుకని ఇంట్లో చికెన్ అవన్నీ నాన్ వెజెస్ అన్ని బంద్, ఎగ్స్ కూడా తీసుకోను. సో అందుకని నేను ఏమనుకున్నానంటే మ్యాగీ తీసుకుందాం, ఒక పాల ప్యాకెట్ తీసుకుందాం అంతే, ఇంకా మిల్క్ ప్యాకెట్ తీసుకుందాం అంతే, ఇంకా తాగేసి తినేసి ఇంకా కొంచెం కూల్ అయిపోదాం అనుకుంటున్నాను. కానీ నాకు ఇప్పుడు సమస్య మొత్తం ఫుడ్ కానీ పడింది. ఎందుకంటే ఇక్కడ షాప్స్లో అడిగినా నేను ఆల్మోస్ట్ అన్నప్పుడు అడిగితే ఏం దొరకవు అని చెప్పారు. షాప్లో దొరకవన్నందుకు నేను డిసైడ్ అయింది ఏంటంటే ప్యాబ్లీ కాడ తీసుకుందామని డిసైడ్ అయిపోయినా. ఇంకా అక్కడైతే నాకు దొరుకుతాయని చెప్పేసి సో ప్యాబ్లీలో తీసుకుందామని డిసైడ్ అయిపోయి ఇంకా అట్టనే కంటిన్యూ రైడ్ చేసేసాను. సో ప్యాబ్లిక్ ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్లో ఉన్నప్పుడు ఒక కిరాణా షాప్ దొరికింది. కిరాణా షాప్ ఉండే, అక్కడ తీసుకున్నా నేను. ఏ ఊరో తెలియదు నాకు, సంథింగ్ ఆ విలేజ్ పేరు ఐడియా కూడా లేదు. నేను తీసుకున్నప్పుడు కూడా చూడలేదు అసలు బోర్డు అయితే. సో అందుకని నేను అక్కడ కిరాణా షాప్లో తీసుకుంది ఒక 3 మ్యాగీ ప్యాకెట్లు 5 రూపీస్, అవి చిన్నవి రెడ్ కలర్ అవి తీసుకున్నా. దాని తర్వాత ఒక మిల్క్ ప్యాకెట్ అవి తీసుకొని ఇంకా తర్వాత టాప్ బాక్స్లో పెట్టుకొని తర్వాత కొంచెం పోయినాక ఆ పిల్లోడు అన్న ఏందన్న ఇది అంటే టాప్ బాక్స్ అంటారు అంటే ఏం పెట్టుకుంటారన్న అంటే బట్టలు ఏదైనా సంథింగ్ ఏమైనా తీసుకొని పోవచ్చు అని చెప్పా పిల్లలకి. సో ఇంత పెద్దగా ఉంటుందా అన్న అని, అవును చిన్న ఇంత పెద్దగా ఉంటుంది అని చెప్పిన. ఓకే అని చెప్పేసి ఇంకా నేను కూడా తమ్ముడు లేట్ అవుతుంది తమ్ముడు నేను వెళ్తాను అంటే అన్న సరే అన్నాను. తర్వాత నా చైర్ కొంచెం లూజ్ అయింది, నేను సరిగ్గా పెట్టలేదు, టైట్ చేయలేదు. సో అది ఇంకా చాలా వరకు లూజ్ అయ్యింది అంటే ఊగుతున్నాడు. కానీ ఇంకా తర్వాత నా రోప్స్ వేసేసి దాన్ని అక్కడక్కడే ఫిట్టింగ్ కట్టి చేసుకున్నాను. ఫిట్ చేసుకొని తర్వాత ఇంకా నేను బ్యాక్ కాదు ఇంకా ఫ్రంటే, ఇంకా బ్యాక్ ఏమి ఉండదు, ఇంకా డైరెక్ట్ మనం వెళ్ళిన ప్యాబ్లిక్ ఒక 3 కిలోమీటర్స్ ఉన్నాం. దాని తర్వాత ఒక 14 కిలోమీటర్స్ ఉంటుంది కోనాకి. కోనా మాత్రం నాకు బెస్ట్ అడ్వెంచర్ ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఆఫ్ రోడింగ్ టైప్ ఉంటుంది ఒకటి. నాకు నేను పోయినప్పుడు ఆఫ్ రోడింగ్, ఇప్పుడు ఎట్టుందో నాకు తెలియదు, నిజం చెప్పాలంటే నాకు అస్సలు తెలియదు ఇప్పుడు ఎట్టుందో. సో ఆడి వెనకనే తెలుస్తుంది ఎట్లుంటుందేమో. సో ఇంకా పిల్లోనికి బాయ్ చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను. సో గైస్ ఇంకా 14 కిలోమీటర్స్ 24 మినిట్స్ ఉన్నాం అంతే. ఎగ్జాక్ట్గా ఒక్కనే వెళ్తున్నా, ఎవరు లేరు. మ్యాక్సిమం ఇవ్వాలంటే ఒక్కనే వెళ్తున్నా. ఇంకా అప్రోచ్ కూడా హ్యాండ్ ఇచ్చేసిండు సడన్గా. మనకి కాలేజ్ ఉందని చెప్పాను ఆల్మోస్ట్. ఇంకా కాలేజ్ అంటే తప్పదు కదా. సో అందుకని 14 కిలోమీటర్స్ 14 కిలోమీటర్స్ 24 మినిట్స్ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. అక్కడ వినక మన మ్యాగీ తీసుకున్నాం, ఎందుకంటే తిన్నది 3 అవుతుంది. మనకి ఇప్పుడు 1 దోశ తిన్నా, ఒక్కటే దోశ తిన్నా, తర్వాత ఏం తినలేదు. సో అక్కడ వినక ఏదైనా వండుకొని తినేసి ప్రశాంతంగా కొంచెం కూర్చొని ఎంజాయ్ చేసి నేను స్టార్ట్ అవుతాం మళ్ళీ బ్యాక్ టు కర్నూలు. ఒకసారి వ్యూ చూడండి మీరు ఎట్లుందో. వ్యూ అంటే పైన మోడం మూసుకొని వచ్చింది, వర్షం పడుతుంది కంపల్సరీ. తో పాటు మా సతీష్ గారు వచ్చినా కూడా బాగున్నాయి, కొంచెం ఎంజాయ్ చేస్తుంటే. ఒక్కడిని అయిపోయినా అలవాటే ఒక్కడిని వెళ్ళడం. సో తప్పదు, ఎంజాయ్ చేయాలి. ఒక్కడిని వెళ్ళినా కూడా ఎంజాయ్ చేస్తాను. నేను ఇలా వింత చూస్తున్నాను ఆయన పోజు కూడా. నాకు కొత్త అయితే అట్లా చూస్తారులే కంపల్సరీ, అది కామన్ చెప్పాలంటే. సో గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అస్సలు చూడరు, ఏదో చూసినట్టు చూసి లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. జస్ట్ ఒక వీడియో చూసినా అన్నట్టు కూర్చొని ఆఫ్ చేసేస్తారు.
నమస్తే చింటూ. మొత్తం బలగొట్టేసినాడు. గైస్ మొత్తానికైతే వచ్చేసాము. బైక్ అక్కడే పార్కింగ్ పెట్టేసాము. అక్కడ ఎవరితో ఉంది బైక్ ఎవరితో వాళ్ళకి పెట్రోల్ లేదు అనుకుంటా. వీళ్ళు కూడా తిరుపతి వచ్చారు. నెక్స్ట్ మేము అంతకుముందు పోయినప్పుడు నేను సారీ మేము అక్కడ వేంటి మీ పైకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా ట్రెక్కింగ్ చేయొచ్చు మంచిగా. ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళొచ్చు మంచిగా. కానీ మొత్తం తేమ ఉంది. పడినామా కిందికే. సో చూసి జాగ్రత్త ఉండాలా. చూద్దాం అక్కడే ఉంది మొత్తం. మా గ్యాంగ్తో వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటోళ్ళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండేది మాకు వచ్చినప్పుడు. మళ్ళీ వస్తాను అనుకోలేదు. మా వాళ్ళతో కూడా రాలి క్లబ్ మెంబర్స్తో ఒకసారి మొత్తం మంచిగా. మేము అప్పుడు వచ్చినప్పుడు ఇట్లా వచ్చింటుంది. దాని తర్వాత మొత్తం ఇవన్నీ చెట్లే. అండ్ రూట్ మార్చిండ్రు కాబట్టి ఇంకా అంటే మొత్తం కట్ చేసేసారు. నిజం చెప్పాలంటే మొత్తం కట్ చేసినాక నీట్గా పెట్టినారు ఇప్పుడు. అప్పుడైతే కొంచెం ఆఫ్ రోడింగ్ టైప్ మంచిగా ఉండేది 3 years బ్యాక్. మళ్ళీ ఇప్పుడు అట్లా ఆ కింద నుంచి వచ్చి ఇట్లా వచ్చేటోళ్ళం. ఇట్లా వచ్చి ఇట్లా ఉండేటోళ్ళం. అప్పుడు నేను మా గ్యాంగ్తో వచ్చేటోళ్ళం మా ఫ్రెండ్స్తో. ఆ తర్వాత ఇప్పుడు క్లబ్ మెంబర్స్తో రావాలి ఒకసారి మంచిగా.
సో గైస్ మామైతే కొన్ని వస్తువులు తీసుకున్నాము, అవి తీసుకొని అక్కడ కొంచెం ప్రిపేర్ అయితే ఫుడ్ కొంచెం చాలా వరకు ఆకలిస్తుంది. 3 అయిపోయింది, నేను ఆల్మోస్ట్ తినక. మార్నింగ్ ఎప్పుడు దోశ తిన్నా చెప్పినా కదా, ఇప్పుడు నాకు ఫుల్ చేసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది చేసుకుంటే కానీ నేను నా బాడీలో ఎనర్జీ రాదు. మా వాళ్ళు కొంచెం వచ్చింటే బాగుండే, బాగా ఎంజాయ్ చేస్తుంటారు. నెక్స్ట్ టైం వస్తా, మా వాళ్ళు చూపిమంటే నేను వస్తాను కంపల్సరీ మంచిగా మా వాళ్ళతో గ్యాంగ్తో. బ్రో ఇప్పుడు అక్కడ చైర్ ఉంది బ్లూ కలర్, ఆ బ్లూ కలర్ సైడ్కి ఉంది, తీసుకుని వస్తావా? థ్యాంక్ యూ బ్రో. నాకు ఇక్కడ పోయినా కొంతమంది కలుస్తున్నారు, ఏ ట్రిప్ పోయినా కూడా. నాకైతే అదే ప్లస్ పాయింట్ చెప్పాలంటే. సో మనం ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలా. నేను మొత్తం వీడియో మొత్తం చూస్తున్నాండి. బ్రో మీ పేర్లు ఏం పేరు? కే జాన్సన్. నేను అభిలాష్. శరత. ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయరా? నువ్వు 9th. అతను శరత్ అని పేరు 9th. ఓకే బ్రో, థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నాను. మన వ్యూ చూడండి అసలు, వచ్చే వాటర్ ఫాల్స్ అంటే ఇది ఏం చెప్పాలంటే ఏకదమ్ ఉంది. సో వాటర్ ఫాల్స్ మొత్తం చూసారుగా. ఇక్కడ మళ్ళీ వచ్చి మ్యాగీ వేసుకోవచ్చు వస్తుంది. అయినైపో 4 అవుతుంది దగ్గరికి, ఆకలేమో చంపేస్తుంది. సో అందుకని
సో గైస్ కోనా వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ టు కర్నూలు. ఇలాంటి ప్లేస్ మా బైకర్స్లో కూడా చాలామంది చూసుండొచ్చు, మ్యాక్సిమం అందరూ తిరిగేసారు కంపల్సరీ. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు కదా అప్కమింగ్ రైడర్స్, వాళ్ళ కోసం ఈ ప్లేస్ సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా విజిట్ కావాలనుకుంటే విజిట్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లం లేదు. మేము కూడా అప్పుడప్పుడు వీకెండ్లో రైడ్ ఉన్నప్పుడు ఇది కంపల్సరీ ఇదే ప్లేస్కి మళ్ళీ నేను విజిట్ అవుతాను. ఎవరైనా రావాలనుకుంటే, మాతో పాటు రావాలనుకుంటే డూ ఫాలో ఎంఏ బైకర్స్ అండ్ క్లబ్ అండ్ మిసైల్ గోట్ 10 అండ్ సతీష్ బ్లాగ్స్ అండ్ బైకర్స్ అడ్వెంచర్ క్లబ్. సో డూ సబ్స్క్రైబ్ టు మిసైల్ గోట్ 10. థ్యాంక్ యూ గైస్.